హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం అందరికీ ఎంతో ఇష్టమైన మటన్ కర్రీ సింపుల్గా ఏ విధంగా చేయాలనేది అయితే చూద్దాం. మొదటగా మటన్ తీసుకుని సాల్ట్ పసుపు వేసి బాగా క్లీన్ చేసి అయితే పెట్టుకోండి. తర్వాత పసుపు, కారం, 2 స్పూన్ల పెరుగు, కొంచెం సాల్ట్ వేసి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక అరగంట పాటు పక్కన పెట్టండి. తరువాత మటన్ మసాలా కోసం ఒక మిక్సీ జార్ తీసుకుని అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, గసగసాలు, ధనియాలు, చెక్క, లవంగాలు, ఇలాచి పేస్ట్ చేసుకుని మసాలా ముద్దను రెడీ చేసుకోండి. తరువాత గ్యాస్పై కళాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుందండి. మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ను వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసి ఆనియన్స్ మొత్తం బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ మొత్తం ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిలో సగం ఆనియన్స్ పక్కకు తీసుకోండి. దీన్ని మనం పేస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆనియన్ పేస్ట్ వేయడం వల్ల మటన్ అనేది మంచి గ్రేవీతో అయితే రెడీ అవుతుంది. ఈ విధంగా మిగతా ఆనియన్స్ని ఇంకొంచెం ఫ్రై చేసి బిర్యానీ ఆకు, 2 లవంగాలు, కొంచెం చెక్క, ఒక ఇలాచి వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత మనం చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ను వేసుకుని బాగా కలుపుకోవాలి. మటన్లోని వాటర్ మొత్తం బయటకు వచ్చి ఉడికేంత వరకు కూడా మూత పెట్టుకుని ఉడికించుకోవాలండి. ఈ విధంగా మటన్ కర్రీ చేస్తే మీరు కుక్కర్ అవసరం లేకుండా నార్మల్గా కూడా చాలా మంచిగా అయితే కుక్ అవుతుంది. మనం వేసిన పెరుగు వల్ల మటన్ ముక్క అనేది చాలా మెత్తగా అయితే కుక్ అవ్వడం జరుగుతుందండి. ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న ఆనియన్స్లో ఒక టమాటో వేసుకుని పేస్ట్ చేసుకోవాలండి. ఈ టమాటోస్ అనేది ఎక్కువ వేసుకోవద్దు. ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది మనకు మారిపోతుంది. అందుకోసం మీరు తీసుకున్న మటన్ క్వాంటిటీని బట్టి 1 లేదా 2 టమాటోలు అయితే తీసుకుని పేస్ట్ చేసుకోండి. మటన్ ఈ విధంగా మనకి బాగా కుక్ అయిన తరువాత మనం చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటో పేస్ట్ని వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ పేస్ట్ మొత్తం కూరలో కలిసేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోండి. 2-3 పచ్చిమిర్చి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఎక్కువ మసాలాలు వాడే పని లేకుండా ఈ విధంగా ఎంతో ఈజీగా అయితే మటన్ కర్రీ అనేది చేసుకోవచ్చండి. ఇప్పుడు సరిపడినంత కారం, ఉప్పు చూసుకుని వేసుకోండి. బాగా కలిపిన తరువాత మీకు గ్రేవీకి సరిపడినంతగా వాటర్ వేసుకుని మూత పెట్టుకుని బాగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ బాగా ఉడికించుకోవాలి. ఫైనల్గా మటన్ మసాలాను కూడా 1-2 స్పూన్లు వేసుకుని బాగా కలుపుకోండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా కొత్త వారైనా కూడా ఈ మటన్ కర్రీని ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. రసంతో ఈ మటన్ కర్రీ అనేది మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.